పెద్దపల్లి పట్టణంలో గత 10 రోజుల క్రితం జరిగిన ఒక అమానవీయమైన అమానుష కిరాతక సంఘటన, దానికి నిరసనగా ఈరోజు పెద్దపల్లిలో టీఆర్ఎస్ నాయకులు ప్రజలు అందరూ కలిసి ఆ చిన్నారి సంగీతం దానికి సంబంధించి చాలా బాధగా ఉంది. ఇలా ఒక అభం శుభం ఒక 6 సంవత్సరాల చిన్నారి ఎదిరిస్తుంటే గుండెకు ఎత్తుకొని పోయి కిడ్నాప్ చేసి కిరాతకంగా అమ్మాయిని అత్యాచారం చేసి చంపడం జరిగింది. నిజంగా ఒక నాగరిక సమాజంలో బతుకుతున్నామా లేకపోతే ఆటవిక సమాజంలో బతుకుతున్నామా అనుమానమిస్తుంది. నిజానికి ఆటవిక సమాజంలో కూడా ఇంత దారుణాలు ఉంటావు, కానీ అత్యంత కిరాతకంగా ఈరోజు అమ్మాయిని ప్రాణాలు తీయడం జరిగింది. ఇది బాధాకరమైన విషయం. దీని మీద హోంమంత్రి, ముఖ్యమంత్రి కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వకుండా ఉంటారు. మరి రాష్ట్రానికి హోంమంత్రి లేకపోతే ఏం జరుగుతుందని మనం మన కళ్ళతో చూస్తుంది. మరి పోలీసులు ఎక్కడ పోయింది? అలా బాధితురాలి ఆ చిన్నారి తండ్రి చెప్తూనే ఉన్నారు, పోలీసులు ఆగమేఘాల మీద వచ్చి మీ దగ్గర ఏమన్నా టార్చ్ లైట్ ఉన్నదా, మీ దగ్గర ఏమన్నా కరెంటు బల్బ్ ఉన్నదా, మా దగ్గర ఏమి లేవు, మీ దగ్గర ఏమన్నా ఉంటాయి అని చెప్పేసి టార్చ్ లైట్ బాధితులను అడుగుతున్నారు. అమ్మాయి కనిపించడం లేదన్న బాధతో వాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళ దగ్గర టార్చ్ లైట్ ఉందా అని పోలీసులు అడిగిందంటే మీరు అర్థం చేసుకోండి, పోలీసు వ్యవస్థ ఎంత బలహీనమైన స్థితిలో ఉన్నారు. మరి కేసీఆర్ గారి పాలన ఇట్లా జరిగిందా అనేది కేసీఆర్ గారి పాలనలో మరి తెలంగాణలో పోలీసు వ్యవస్థను అత్యంత అద్భుతమైన, దేశంలోనే అత్యంత అద్భుతమైన పోలీసు వ్యవస్థ తీర్చిదిద్దింది. దాదాపు 1000 కోట్లు పెట్టి పోలీసు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్, పోలీసులకు అత్యాధునిక టెక్నాలజీ ఇచ్చి దాదాపుగా 6000 పోలీసు పెట్రోల్ వాహనాలు, మామూలు వాహనాలు కాదు, ఇన్నోవా క్రిస్టాలు మరి పోలీసులకు ఇచ్చిన గొప్ప మరి సీఎం కేసీఆర్ గారు అన్నాడు. అదే కాకుండా పోలీసులకు సిబ్బంది తక్కువ ఉందని దాదాపుగా 45,000 మంది పోలీసు కానిస్టేబుల్ని రిక్రూట్ చేసింది కేసీఆర్ గారు. మరి ఇంతమంది ఉండి కూడా ఈరోజు ఆ చిన్నారి ప్రాణాలను రక్షించలేకపోయారు పోలీసులు. అన్ని మరి ఎక్కడుంది? ఇలా రైస్ మిల్లులో 100 రైస్ మిల్లు ఉన్నాయి. మిర్యాలగూడ తర్వాత పెద్ద ఎత్తున రైస్ మిల్స్ ఉన్న ప్రాంతం సుల్తానాబాద్. మరి రైస్ మిల్లులో రకరకాల రాష్ట్రాల నుంచి ఎంతో మంది కార్మికులు వస్తున్నారు. వాడు మంచోడా తెలియదు, చెడ్డోడా తెలియదు, వాళ్ళ మీద ఎవరు నిఘా చేస్తున్నారో తెలియదు. కనీసం రైస్ మిల్కి ఒక సెక్యూరిటీ గార్డు కూడా లేడు. పొట్ట చేత పట్టుకొని అలా మా దయగాం నుంచి వీళ్ళందరూ వచ్చారు. వస్తే ఈ దయగాం నుంచి వచ్చిన వాళ్ళకు రకరకాల ప్రాంతాల నుంచి కుటుంబాలతో జీవిస్తున్న వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు ఏంటి, వాళ్ళని ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఎవరికి రక్షణ కల్పించాలన్న కనీసమైన జ్ఞానం రైస్ మిల్ ఓనర్కి ఉండాలి కదా. అది కూడా లేదు. ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా లేదు. నిజంగా పెట్రోలింగ్ ఉండి ప్రతి రైస్ మిల్లో సెక్యూరిటీ గార్డు ఉండి వాళ్ళందరూ వచ్చిన వ్యక్తులు మరి బ్యాచులర్స్ ఉన్నారా లేకపోతే కుటుంబాలు ఉన్నారా, వాళ్ళ మీద ఒక నిఘా పెట్టాల్సిన అవసరం రైస్ మిల్ ఓనర్ మీద ఉంది కదా. రైస్ మిల్ ఓనర్ ఎవ్వరు కూడా ఆ పని చేయడం లేదు. రైస్ మిల్లలో ఎవరు వస్తున్నారు, ఏ రాష్ట్రాల నుంచి వస్తున్నారు, వాళ్ళ నేర చరిత్ర ఏమున్నదని చూసే పరిస్థితి పోలీసులకు లేదు. ఇలా వాళ్ళని తీసుకొని పోయి మంచిగా జైళ్ళలో మేపుతున్నారు. ఇలా తల్లిదండ్రులు కోరుకుంటున్నది ఏంటి, వాడికి అత్యంత తీవ్రమైన శిక్ష పడాలి. ఇలా భారత రాష్ట్ర సమితి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం, అర్జెంటుగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వానికి ఉరి శిక్ష పడేటట్టుగా చేయాలని చెప్పేసి ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం.